సార్ ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటే ఏదైతే విద్యార్థులకి మేమేదో ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేస్తున్నాం లేకపోతే నేరుగా అకౌంట్లో వేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి అసలు మీరు ఎందుకు దీక్ష చేయదలుచుకున్నారు? ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది తల్లిదండ్రుల ఖాతాలకు వేయడం ఎంతవరకు సమంజసం? గతంలో లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఎందుకు ఇంత కక్ష కట్టారో మాకు అర్థం కావట్లేదండి. మొన్న లాస్ట్ ఎలక్షన్స్లో పాదయాత్ర చేస్తూ ప్రతి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి మీ అన్న లాంటివని నాకు ఒక్క అవకాశం అని మీకు ఒక మామలా ఉంటాను అని చెప్పి ఇవాళ తీరా ఎలక్షన్స్ అయినాక ఒక కంస మామలా తయారయ్యారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు ఆంధ్రప్రదేశ్లో. మీరు చూసుకుంటే ఒకసారి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రిజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా మీకు ఇవాళ ఈ విద్యాశాఖలోనే కనిపిస్తుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది కాలేజీకి గవర్నమెంట్కి ఉన్న ఒక ఒప్పందం. విద్యార్థులకు ఉన్న పాత్రల్లో ఏంటి అంటే బాగా చదువుకునే ఎగ్జామ్స్ రాసి పాస్ అవడం మాత్రం వాళ్ళకున్న పాత్ర. ఫీజులు అటు ఇటు అయినా అది కాలేజ్కి గవర్నమెంట్కి ఉన్న ఒప్పందం కాబట్టి వాళ్ళు కోర్టులో తేల్చుకుంటారో లేదంటే వాళ్ళు మాట్లాడుకు చూసుకుంటారు. కానీ విద్యార్థులకు ఏ రోజు ఇబ్బంది పడిన అవసరం లేకుండా ఉండే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు విద్యార్థులు చదువుకుని బయటకు వచ్చినాక మంచి పరిశ్రమలు తీసుకొచ్చి కియా కానివ్వండి, టీసీఎల్ కానివ్వండి, లేదంటే ఒక హెచ్సిఎల్ కానివ్వండి, అలా అనేక పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎవరైనా విద్యార్థులు స్కిల్ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి వాళ్ళు స్కిల్లింగ్ ఇచ్చారు. లేదు మేము ఉన్నత చదువులు చదువుకున్నారంటే పీజీకి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, విదేశీ విద్య పెట్టారు. ఏమీ జరగకపోయినా నిరుద్యోగ వృద్ధి ఇచ్చి విద్యార్థులని యువతిని ఆదుకున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక కంసమామలు ఎలా అయ్యారంటే ఇవాళ మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్. ఏదైతే గవర్నమెంట్కి కాలేజ్కి ఉండాల్సిన ఒప్పందాన్ని దాన్ని మార్చి తను ఏం చేశాడంటే తల్లుల అకౌంట్లో వేస్తాను అని చెప్పి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. దానివల్ల ఏమైంది అంటే ఈ ఫీజు అనేది గవర్నమెంట్ మీద నుంచి బాధ్యత తల్లుల మీద పడింది. పోనీ ఆయన టైంకి అకౌంట్కి డబ్బులు వేస్తున్నాడా? గత 4 సంవత్సరాలు 5 విడతల పైగా రియంబర్స్మెంట్లు పడుకున్నాయి. దారుణంగా కోవిడ్ సాగు చెప్పుకొని 2020-21లో ఒక ఎంటైర్ ఇన్స్టాల్మెంట్ నేను కట్టను అన్నారు. పోనీ కాలేజ్లో ఏమైనా కోవిడ్ వచ్చినాయి అని చెప్పి ఫీజులను తగ్గించిన విద్యార్థులు ఏంటి ఫీజులను క్యాన్సిల్ చేసిన అది ఎక్కడ జరగలేదు కదా. మరి బాధ్యత గవర్నమెంట్ దగ్గర ఫీజు కట్టాల్సిన బాధ్యత. గత 5 ఏళ్ళలో 4 ఇన్స్టాల్మెంట్లు అంటే సుమారు 2,800 కోట్లు బకాయిలు విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇవాళ విద్యార్థుల ఫీజులు ఎలా కడతారు? ఇంతకుముందు ఒకవేళ గవర్నమెంట్ అన్న బకాయిలు పెడితే మేనేజ్మెంట్ కోర్టుకి వెళ్ళి ఏదో చేసుకునేది. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే విద్యార్థులు ప్రతి సెమిస్టర్ ముందు సెమిస్టర్ ఎగ్జామ్ వస్తున్న విద్యార్థులు అలా చదువుకొని ఆలోచించే విద్యార్థులు, ఏం చదువుకొని ఆలోచించే విద్యార్థులు నా హాల్ టికెట్ ఎలా తెచ్చుకోవాలి, నేను కాలేజీలో ఎలా ఉండాలి అన్నారు. ఇవాళ విద్యార్థులకి తల్లిదండ్రులకి అవమానాలు తప్ప కాలేజీలో ఏం లేవు. ఎందుకంటే విద్యా సంస్థలు ప్రెషర్ పెట్టి విద్యార్థులు ఫీజు కట్టకపోతే నేను హాల్ టికెట్ ఏమనంటే తల్లిదండ్రులు చేతులు ముడుచుకుని కాలేజీ ముందు నుంచి మేనేజ్మెంట్ కాళ్ళు పట్టిన పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. లేదా ఆస్తులు అమ్ముకునో లేదంటే ఇంట్లో ఏదైనా సామాన్లు అమ్ముకునో లేదంటే అప్పులు తీసుకొచ్చా ఫీజులు కట్టుకునే పరిస్థితికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను తీసుకొచ్చారు. చాలామంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయిపోతున్నారు. దీనికి నేను చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు ఫుల్ పేజ్ యాడ్లు. ఆ ఫుల్ పేజ్ యాడ్లు మీరు ఓపెన్ చేసి చూస్తే 2022 నవంబర్ 30న ఒక యాడ్ ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన ఎంత ఇస్తున్నా అని. ఆ రోజు 11 లక్షల మందికి ఇస్తున్నా అని చెప్పాడు. సంవత్సరం తర్వాత డిసెంబర్ 28, 2023లో ఇచ్చిన యాడ్లో 8,07,000 మంది ఉన్నారు. అంటే ఒక సంవత్సరంలో 3 లక్షల మంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ నుంచి బయటకు వచ్చారంటే జగన్ కోతలైనా పెడుతూ ఉండాలి, లేదంటే విద్యార్థులు మన రాష్ట్రంలో చదవలేక బయటకైనా వెళ్ళిపోతూ ఉండాలి, లేదంటే విద్య అయినా వదిలేసి ఉండాలి. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారా కాదా? ఇవాళ మా ప్రశ్నలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రశ్నలు ఆయనకి మీరు వీటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే దారుణమైనది ఏంటి అంటే జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రిమూవ్ చేస్తారు. అలాగే ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ వస్తుందని జాయిన్ అయిన పీజీ విద్యార్థులకి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ క్యాన్సిల్ చేస్తే ఒక 450 కోట్లు సుమారు 30,000-40,000 మంది విద్యార్థులకి పీజీ విద్య చదువుకున్న వాళ్ళు ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎలా చూసుకున్నా గత 5 సంవత్సరాలు 20 లక్షల మంది విద్యార్థులు పైగా అప్పుల పాలైపోయారు. ఇవాళ ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఆనందంగా పెట్టుకొచ్చి ఉద్యోగాలు ఎత్తుకునే వాళ్ళు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో విద్య పూర్తి చేస్తే కప్పులు పాలయ్యి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి విద్యార్థులు వస్తుంది. మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. నిన్నగాక మన పాములో నేను బటన్ నొక్కాను ఇంకేముంది విడుదల అయిపోతుంది అన్నారు. ఆయన బటన్ నొక్కి 5 రోజులు అయిందే. ఎవరైనా అకౌంట్లో డబ్బులు పడినా అడగండి, ఎవరైనా డబ్బులు పడినా లేదో చెప్తారు మీకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డిగా మోసం చేస్తున్నారు. ఇంకోటిగా గుర్తుంచుకోండి, నేను 3 రాజధానులు కడతాను జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కట్టిన రాజధానులు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని ఒక డ్రగ్ క్యాపిటల్గా, ఒక అన్ఎంప్లాయ్మెంట్ క్యాపిటల్గా, ఒక క్రైమ్ క్యాపిటల్గా తయారు చేసి ఆంధ్రప్రదేశ్ యువతని నిర్వీర్యం చేసి పారేశారు. ఇవాళ దీనికి పోరాటంగా మేము నిరాహార దీక్ష చేస్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డిగా జవాబు చెప్పి తీరాల్సిన అవసరం ఉంది. ఇంకో 2 నెలలు ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి నుంచి ఊడిపోతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఓటు వేయబోయే వాళ్ళు 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.
వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్ట్ అయ్యారు. మేము విద్యార్థులకు ఒకటే పిలిపిస్తాం, రేపొద్దున మీకు ఓటు అనే హక్కు ఉంది. ఇవాళ దాకా మీరు రోడ్ల మీదకి వస్తా అంటే మీకు మేనేజ్మెంట్లో లేదంటే గవర్నమెంట్లో లేదంటే కేసులో అని భయపడ్డారు. కానీ మీకు ఒక ఓటు హక్కు ఉంది కాబట్టి ఆ ఓటు హక్కుని వినియోగించుకుని జగన్మోహన్ రెడ్డికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు అన్యాయం చేస్తే ఏమైందో తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే విద్యార్థులు ఎప్పుడైనా సరే తలుచుకుంటే ఏ ప్రభుత్వాన్ని పడేయగలరు, ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టగలరు. అనుకుంటారు యువత ఓటేరు అది ఇది అని, కానీ యువత వాళ్ళు చైతన్యవంతులు అవుతున్నారు. నారా లోకేష్ గారి పాదయాత్ర తర్వాత యువతలో ఒక నూతన ఎనర్జీ వచ్చింది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి జోడీ కూడా అలయన్స్ కూడా చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఒక మంచి భవిష్యత్తు కూడా రాబోతుంది అందరికి. ఎందుకంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రమాణం చేస్తున్నారు, 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామన్నారు. ఒకవేళ ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి ఏమైనా లేట్ అయితే అప్పుడు దాకా వాళ్ళకి అండగా ఉండడానికి 3,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిగా ఇచ్చి మేము యువతని హుందాగా బతికిస్తా అంటున్నారు. కాబట్టి వాళ్ళ యువత మారబోతుందని మా నమ్మకం.